మంచిది. ఈ దినం ప్రపంచ దేశాలన్నీ యేసు ప్రభు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈస్టర్ సండే ఆరాధన జరుపుకుంటున్న ఓ ప్రత్యేకమైన దినం. భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి పరలోకం చేరాలని, దేవుణ్ణి చేరాలని. కానీ క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం, బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. లోకంలో ఎన్ని మార్గాలు ఉన్నా క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం, క్రైస్తవ యొక్క అందం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క గుణగణాలు. ఆయన లాంటి పరిశుద్ధ దేవుడు, ఆయన లాంటి నీతి న్యాయాలు కలిగి జీవించిన దేవుడు భూతలమంతా భూతార్థం పట్టి వెతికిన దొరకరు, కనపడరు. ఆయన పరిశుద్ధతే ఆయన గొప్పతనం. ఆయన నీతి విలువలే 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన జీవించిన జీవిత విధానమే యేసుక్రీస్తు వారిని ఉన్నత స్థానంలో నిలవబెట్టింది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధత జీవితం ఉన్నత స్థానంలో నిలవబెడితే దానికి మించి క్రైస్తవ్యాన్ని శిఖరాల మీద కూర్చోబెట్టింది ఈ పునరుద్ధానపు ప్రభంజనం. ఆమేన్. క్రిస్టియానిటీ అంటే, యేసుక్రీస్తు అంటే ఎందుకు ప్రపంచమంతా ఇది ఒక ప్రత్యేకమైన మార్గం? అన్ని మార్గాల వంటి మార్గం కాదు ఈ మార్గం, యూనిక్గా. ఇది ఒక ప్రత్యేకమైన మార్గం అని ప్రశంసించటమే కాదు, క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ, అందం ఏంటంటే, రే బాబు, మరణంతో మానవ జీవితం ముగింపు కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది. మరణం తర్వాత ఉండబోయే జీవితం అది యుగాయుగాలు ఉండే జీవితం అనే ఆ సందేశం ప్రపంచ మానవాళికి అందించిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చెప్తాం గట్టిగా ఆమెన్. ఓ భక్తుడు ఇలా అంటాడు, పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి గుండెకాయ లాంటిది, హార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. పునరుద్ధానం క్రైస్తవ్యానికి గుండెకాయ, ఆయువు పట్టు లాంటిది. నిజమే. ఒకానొక సందర్భంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మనుషులు, రాజులు, అధికారులు పనిచేయటం ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ఆ దినం నుండి దరిదాపుగా 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే, క్రైస్తవ్యాన్ని అంతం చేయాలి అనుకున్నవాడు అంతమయ్యాడు, క్రైస్తవ్యం అంతకంతకు వర్ధిల్లుతూనే వస్తూ ఉంది. ఎందుకు వర్ధిల్లుతూ వస్తుందో తెలుసా? ఇది మనుషుల ద్వారా ప్రారంభించబడింది అయితే మానవ ప్రయత్నాల ద్వారా ఆపుదల చేయబడుతుంది. దేవుని ద్వారా ఆరంభించిన దాన్ని ప్రపంచంలో ఎవ్వడు, ఏ శక్తి ఆపలేదు. ఇలాంటి దినాల్లో ఫ్రెంచ్ దేశంలో వాల్టేర్ అనే ఒక ఫిలాసఫర్, మరి ఎందుకు యేసుక్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద అతనికి విరోధపు భావాలు వచ్చాయో నాకు తెలీదు. నేను చనిపోయే లోపు అసలు భూమి మీద క్రైస్తవ్యం లేకుండా చేస్తా. ఒకవేళ నేను చనిపోయే లోపు నేను చేయకపోయినా రాగల 100 సంవత్సరాలు అస్సలు భూమి మీద క్రైస్తవుడు అనేవాడు ఉండడు, క్రిస్టియానిటీ ఉండదు. చివరికి భూతార్థం పెట్టి భూతలమంతా వెతికిన బైబిల్ అనేది భూమి మీద కనపడదు. చూడండి అన్నమాట. ఇంకొక 100 సంవత్సరాలకి భూతలమంతా వెతికిన బైబిల్ అనేది భూమి మీద కనపడదని దరిదాపుగా 1800 శతాబ్ద ప్రారంభంలో ఆయన మాట్లాడినటువంటి మాట. మాట్లాడటమే కాదు, మహా గొప్ప కోటీశ్వరుడు. ఈ డబ్బున్న వాళ్ళందరినీ సమీకరించి, అయ్యా, క్రైస్తవ్యం భూమి మీద లేకుండా చేయాలంటే నా యావదాస్తి దారిపోస్తా, ఏం చేస్తే క్రైస్తవ్యం భూమి మీద లేకుండా అయిపోద్ది అని అడిగితే రకరకాల ఆలోచనలు చెప్పారు. వీరిలో ఒక ఆయన ఇలా చెప్పాడు, సార్, నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే అసలు భూమి మీద క్రైస్తవ్యం అనేదే ఉండదు సార్. వెంటనే అన్నాడట, ఏం చేయాలో అర్జెంటుగా చెప్పురా నాయన, నేను తొందరగా చేస్తాను, ఇవాళ రేపు మొత్తం ముగించేసి లేకుండా చేస్తాను అని అంటే, ఏమి లేదు సార్,
యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధంగా బ్రతికారో మీరు కూడా అంత పరిశుద్ధంగా బ్రతకాల. పాపం చేయకుండా, జారత్వం చేయకుండా, ఏ అక్రమ సంబంధాల్లో నువ్వు మునిగి తేలకుండా యేసుక్రీస్తు ఎలా పవిత్రంగా బ్రతికాడో అలా నువ్వు పవిత్రంగా బ్రతకాల. నా ఇంట వంట లేదు కానీ క్రైస్తవ్యాన్ని రూపుమాపటానికి మాత్రం ఈ రోజు నుంచి కంకణం కట్టుకొని యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు నేను కూడా బ్రతుకుతా. అంతటితో చాలదు సార్. యేసు ప్రభు ఎట్లా సిలువ వేయబడ్డాడో విన్నారా? యేసు ప్రభుని ఎట్లా కొరడాలతో కొట్టారో, యేసు ప్రభు తల మీద ఎట్లా ముండ్ల కిరీటం పెట్టారో, యేసు ప్రభుని సిలువ మీద ఎలా వేలాడదీశారో, యేసు ప్రభు వారి చేతులకి కాళ్ళకి ఎలా మేకులు కొట్టారో అలా కొట్టించుకోవాలి సార్ అన్నాడట. ఇట్లా చూసి చేస్తా, తప్పకుండా చేస్తా అన్నాడట. అంతటితో ఆగకూడదు సార్, మిమ్మల్ని సమాధి చేయాల, చచ్చిపోతా క్రైస్తవ్యాన్ని ఆపటానికి, నేను చచ్చిపోయినా పర్వాలా సార్. అంతటితో ఆపితే కుదరదు సార్. ఆ తర్వాత సమాధి గుండెను చీల్చి మరణాన్ని జయించి మీరు మృత్యుంజయుడే తిరిగి లేస్తే భూమి మీద క్రైస్తవ్యం అనేది ఉండదు సార్ అన్నాడంట. అప్పుడు వాల్టర్, ఏంటి తెలుగులోనే చెప్పావా, ఏదో అన్నావేంటి? ఏమి లేదు సార్, మరణాన్ని జయించి తిరిగి లేవాలి సార్, అలా గనక నువ్వు చేస్తే భూమి మీద క్రైస్తవ్యం అనేది ఉండదు. అప్పుడు వాల్టర్ అన్నాడట, అది కుదరదుగా, పరిశుద్ధంగా బ్రతకటం అది మన చేతిలో ఉంది, సరే చంపబట్టడానికి సిద్ధపడటం అది మన చేతిలో ఉంది, కానీ మరణాన్ని జయించి తిరిగి లేవటం అనేది అది మన చేతిలో లేదు కదా, ఇది నా వల్ల కాదు కదా అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడట, క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఇదే. హార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యానికి గుండెకాయ పునరుత్థానపు శక్తి. ఎందుకు ప్రపంచం యేసుక్రీస్తు ప్రపంచనాన్ని ఆపలేకపోయింది అంటే క్రైస్తవ్యంలో దాగి ఉన్న బృహత్తరమైన శక్తి పునరుత్థానపు శక్తి. అవును, తెల్లవారుతూ ఉండగా స్త్రీలు ఆ సమాధుల తోటకొచ్చి చూస్తే దూతలు మాట్లాడుతున్న మాట, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఎవరో వచ్చి లేపలా, ఏమండి జాకిలి పెట్టి ఆయన లేపలా, ఎవరో వచ్చి పైకి తీసుకురాలా. ఆ పునరుద్ధానపు శక్తి యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నది కనుక ఆయన మరణాన్ని జయించి, మరణమాన్ని ముల్లెక్కడ, మరణమాన్ని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దైవజనమ, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ప్రపంచ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. వాటిలో ప్రాముఖ్యంగా ఒక 5 పాఠాలు చెప్తాను. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేవటం ద్వారా ప్రపంచ మానవాళికి దేవుడిచ్చిన మొట్టమొదటి సందేశం ఏంటంటే, బాబు ఈ యేసుక్రీస్తుని మీరు ప్రవక్త అనుకుంటున్నారే, ఇజ్రాయేలీయుడు అనుకుంటున్నారే, ఒక నీతి కలిగిన మనిషి అనుకుంటున్నారే, వాటికి మించి పునరుద్ధానుడై లేచిన ఈ యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడిందట. చూడండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి, యేసుక్రీస్తు, స్వరమెత్తాలి, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, ఇక్కడ చివరి మాట పెద్దగా చెప్పండి, ప్రభావముతో నిరూపింపబడెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఇక్కడ ఈ మాట? ఏమని రాయబడి ఉంది? శరీరమును బట్టి దావీదు సంతానంగా పిలువబడ్డాడు. అందుకని యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే ఆ త్రోవ ప్రక్కన గుడ్డి ఆయన ఏమని పిలిచారు? దేవుని కుమారుడా అని పిలిచాడా, దావీదు కుమారుడా అని పిలిచాడా? ఎందుకు దావీదు కుమారుడని పిలువబడ్డాడు? శరీరమును బట్టి దావీదు వంశావళిలో పుట్టాడు.
కాబట్టి దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డాన్ని బట్టి అందరూ ఏమనుకున్నారంటే ఈయన ఒక ప్రవక్త. ఇర్మియా ప్రవక్త ఉన్నాడుగా, ఇర్మియా ప్రవక్త లాంటి ఆయన. బాప్తిస్మిచ్చి యోహాను చంపబడ్డాడు కదా, ఆయన లాంటి ఈయన కూడా ప్రవక్తల్లో ఒక ఆయన అని అనుకుంటూ వచ్చేవాళ్ళు. అక్కడ దాకెందుకు, ఆ రోజుల్లో ప్రజలు అనుకోవటమే కాదు, టిల్ డేట్ ఎప్పటికీ మన మహమ్మదీయ సహోదరులు యేసుక్రీస్తును ఒప్పుకుంటారు. ఎలా ఒప్పుకుంటారో తెలుసా? ప్రవక్తగా ఒప్పుకుంటారు. ఎవరు చెప్పండి ఒప్పుకునేది అట్లా? అది నేను చెప్తా కదా. మన సలాం అలైకుం బ్రదర్స్ ఉన్నారు కదా, మహమ్మదీయ సహోదరులందరూ యేసుక్రీస్తు పరిశుద్ధతను ఒప్పుకుంటారు, ఆయన ప్రవక్త అని ఒప్పుకుంటారు. కానీ దేవుడు కానీ దేవుని కుమారుడిగా కానీ వాళ్ళు అంగీకరించరు. అయితే గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలంతట్లో దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఎప్పుడైతే సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచాడో దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడట. ఇక్కడ ఇంకొక మాట, దేవుని కుమారుడు అంటంతో అంటే దేవుడు గొప్ప ఆయన, యేసు ప్రభు వారు ఆ దేవుని దగ్గర అసిస్టెంట్ ఏమో, ఆ పరలోకపు తండ్రి కంటే ఈయన చిన్న ఆయనేమో అని అనుకునే ప్రమాదం ఉంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆగుదాం అక్కడ. శరీరమును బట్టి అనండి, క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోన్. శరీరమును బట్టి ఇజ్రాయేలు జాతిలో పుట్టాడు. శరీరమును బట్టి దావీదు సంతానంగా పుట్టాడు. శరీరాన్ని బట్టి దావీదు సంతానమైనంత మాత్రాన ఈయన మానవ మాతృడు కాదు. మరి ఎవరైనా? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని లేఖనాల్లో రాయబడింది. ఎవరు యేసుక్రీస్తు? చెప్పండి. సర్వాధికారాలు కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిరంతరము స్తుతింపబడుతున్న ఏకైక నామం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, పగటికి పగలు, రాత్రికి రాత్రి నిరంతరము కొనియాడబడుతున్న ఏకైక నామం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక గొప్ప పాస్టర్ గారి దగ్గరికి ఒక యవన అబ్బాయి వచ్చాడట. ఇదిగో పాస్టర్ గారు, నేను అడిగే ప్రశ్నకి కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా ఒక మాటలో సమాధానం చెప్పాలా. మీ పాస్టర్ గారిని ఏదైనా అడిగితే గంటలు గంటల ప్రసంగం చేస్తారు. కుర్రోడి చేతిలో బైకు, పాస్టర్ గారి చేతిలో మైకు కంట్రోల్లో ఉండదంట. విన్నారు ఈ మాట? కుర్రోడి చేతిలో బైకు, పాస్టర్ గారి చేతిలో మైకు కంట్రోల్లో ఉండదట. ఒకదంపుడు ప్రసంగాలు ఎంతసేపు వినే ఓపిక నాకు లేదో. ఒకే మాటలో కట్టె కొట్టే తెచ్చినట్టు చెప్పాలా. ఏంటో అడుగు. యేసుక్రీస్తే నిజదేవుడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే, మీరు 24 గంటలు యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మానవాళికి ఏకైక మార్గం యేసుక్రీస్తే అని ఒకటప్పుడు ప్రసంగాలు చేస్తారు. అసలు నాకు అర్థం కాని విషయం, యేసుక్రీస్తే నిజదేవుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు అని చెప్పడానికి ఒక రుజువు చెప్పండి అన్నారట. ఏమన్నావు? కట్టె కొట్టి తెచ్చినట్టు ఒక మాటలో చెప్పమన్నావు కదా, నువ్వు కోరుకున్నట్లుగానే ఒకే మాటలో చెప్తా. చెప్పండి, యేసుక్రీస్తే నిజదేవుడు అని చెప్పడానికి ఒక రుజువు చెప్పండి అని అంటే, అప్పుడు ఆ స్మిత్ విగిల్స్వర్త్ దైవజనుడు ఇలా అన్నాడట, యేసుక్రీస్తే నిజదేవుడని రుజువుపరచడానికి ఇజ్రాయేలు దేశంలో ఉన్న తెరవబడిన సమాధి, తెరవబడిన సమాధి, తెరవబడిన సమాధి అన్నాడట. ఆయనస్తుడు, తెరవబడిన సమాధి అయితే యేసు ప్రభు నిజదేవుడిని ఎట్ట నమ్ముతా ఉండే, అట్టెట్ట వివరం చెప్పండి అన్నాడట. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నాడట, అందుకేరా మేము గంటసేపు ప్రసంగం చేసేదే, ఒక్క మాటలో చెప్తే మీకు అర్థం కాదుగా, దాన్ని వివరించి చెప్పాలంటే ఓ గంట బాగు పట్టింది. వింటావా? 2 గంటలైనా వింటా.
అని వివరాలన్నీ చెప్తే అంతసేపు వాదించిన యవనస్తుడు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. నిజమే దైవజనమా, ఆదాము కాలం మొదలుకొని టిల్ డేట్ కోట్ల కొలది ప్రజలు పుట్టారు. కోట్ల కొలది అనే కంటే కూడా కోటాను కోట్ల కొలది ప్రజలు పుట్టారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రతి సమాధి నేటికి మూత వేయబడే ఉంది. భక్తుడైన మోషే సమాధి, దావీదు సమాధి, యెషయా ప్రవక్త సమాధి, ద గ్రేట్ అబ్రహాం లింకన్ సమాధి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాధి. ప్రపంచంలో మహాత్ములని పిలువబడిన వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రతి సమాధి నేటికి మూతవేయబడే ఉంది. చరిత్ర పుటల్లో తెరవబడిన ఏకైక సమాధి, మృత్యువును గెలిచిన ఏకైక మగధీరుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అదిగో చూడండి, తెరవబడిన సమాధి. హల్లెలూయ. అమ్మ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ తాత వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? తాతోళ్ళు, మా తాత చచ్చిపోయాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ సమాధి చేశారా లేదా? ఆ సమాధి అట్టాగే మూతుందా, తెరిచి ఉందా? ఒకవేళ తెరిచి ఉంటే సమాధి చేస్తే ఇప్పుడు ఏదో బంగారు ఉంగరాలు పెట్టి సమాధి చేసి ఉంటారు, దొంగోడు తెరిచి ఉంటాడు కదా. సృష్టిలో తెరవబడిన ఏకైక సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు వారిది. ఆయన పునరుద్ధానం ప్రపంచ మానవాళికి ఇచ్చే సందేశం ఏంటంటే, ఈయన ప్రవక్త కాదు, దానికి మించి. ఈయన యాజకుడు కాదు, దానికి మించి. ఈయన పరిశుద్ధుడు కాదు, దానికి మించి. ఈయన దేవుని కుమారుడని అనండి అన్నమాట. దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడి. ప్రభావం అంటే ఎట్టుండాలా? దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడిందట. నిజమే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రవక్తలకి యేసయ్యకు ఉన్న తేడా. ఒకవేళ యేసయ్య వాళ్ళు అన్నట్లుగా ప్రవక్త అనుకుందాం అనుకోండి, ప్రవక్తలు మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్తే దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అనేవాళ్ళు, యెహోవా వాక్కు ఇదే అనేవాళ్ళు, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని మాట్లాడేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నేను మీకు సెలవిచ్చినదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా అని అల్లా, నేను మీతో సెలవిచ్చినదేమనగా అని ఎందుకన్నాడంటే, ఆయన దేవుడు గనుక. ఆయన దేవుడు గనుక. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, మరోసారి చెప్తున్నా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఆయన దైవ కుమారుడని ప్రభావంతో నిరూపించబడింది. రెండవది, ఈ పునరుద్ధానపు శక్తి వింటున్నారా? పరిశుద్ధతకు దేవుడిచ్చే ప్రతిఫలం ఈ పునరుద్ధానపు శక్తి రుజువు చేస్తూ ఉంది. మీరు ఒక మాట నన్ను అడగాలి, యేసుక్రీస్తే ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడు? చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 28వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. అలాగే అపోస్తుల కార్యాలు మరొక మాట, 2వ అధ్యాయం 24వ వచనం. 2:24 అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. రాయబడిన మాట, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక. ఏంటి? మరణం యేసుక్రీస్తును బంధించలేకపోయిందా? బంధించలేకపోయింది. ప్రతి మనిషి మరణం ఎదుట మోకరిస్తే
యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి మరణమే యేసుక్రీస్తు వారి ఎదుట మోకరించింది. ప్రతి మనిషి మరణాన్ని చూసి గడగడలాడితే యేసుక్రీస్తుని చూసి మరణమే గడగడలాడింది. ప్రతి మనిషిని, చచ్చిన ప్రతి మనిషిని మరణం బంధించుంటే ఆ మరణమే యేసుక్రీస్తు వైపు చూసి, అయ్యా నిన్ను నేను బంధించలేను, నిన్ను బంధించటం నా వలన కాదు అని మరణమే చేతులెత్తిందట. ఎందుకు మరణం యేసుక్రీస్తును బంధించలేకపోయింది? అక్కడ రాయబడిన మాట, మరణమునకు తగిన హేతువేదీ లేదు గనుక. నాకు టకామని చెప్పండి, అసలు లోకంలో మరణం ప్రవేశించడానికి కారణం ఏంటి? రోమాపత్రికలో పౌలు గారు అంటాడు కదా, పాపము వలన వచ్చు జీతం. ఏమండి, 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా కంపెనీలో పనిచేస్తే చివరిలో మనకేమొస్తుంది? గట్టిగా చెప్పాలి. నెలంతా కష్టపడితే జీతం ఎట్టా సంపాదిస్తాడో, మనోడు పాపం చేసి కూడా ఏం సంపాదించాడట? అద్భుతమైన జీతం అది. మరి ఏమండి, గుట్కాలు తిని, సిగరెట్లు తాగి, అక్రమ సంబంధాలకు వెళ్ళి, పాపపు కార్యక్రమాలు చేసి చివరికి మనిషి తన బ్రతుకులో సంపాదించింది ఏంటంటే మరణం. విచిత్రం. సమాధి ఎంత నీతి కలిగిందో, మరణం ఎంత నీతి కలిగిందో చూడండి. యేసుక్రీస్తును నేను బంధించలేనని మరణమే చేతులెత్తిందట. మరణమా, ఆదామును బంధించేవే, ఈయన ఎందుకు బంధించలా? ఓ మరణమా, దావీదును బంధించేవే, ఈయన ఎందుకు బంధించలా? ఈయనలో ఏ పాపము లేదు గనుక, ఈయన నిర్దోషి గనుక నేను ఈయన బంధించలేకపోయాను. ఈ పునరుద్ధానం సాటిలేని యేసుక్రీస్తు పరిశుద్ధతను చాటి చెప్తూ ఉంది. సృష్టిలో పరిశుద్ధంగా బ్రతికిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని వెతికితే యేసుక్రీస్తు ఒక్కడే మనకు ప్రత్యక్షమవుతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. సమాధి యేసయ్యని ఎందుకు బంధించలేకపోయింది? ఆయనలో ఏ పాపము లేదు గనుక. ఇప్పుడు జైలు ఉందండి, జైలు ఉంది. ఈయన తప్పు చేశాడని నేరం మోపబడి రుజువు కాల, నేరం మోపబడి చెరసాల్లో వేశారు. వాదోపవాదాలు జరిగాయి. ఇతడు నిర్దోషి అని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన జైల్లో ఉంటాడా, బయటకు వస్తాడా? అంటే జైలుకు ఒక నీతి ఉందా లేదా? చెరసాలకు ఒక నీతి ఉందా లేదా? లేదండి ఈయన దొంగతనం చేశాడు, లేదా పలానా చోట హత్య చేశాడు, నేరం మోపబడింది, జైల్లో పడ్డాడు. వాదోపవాదాలు జరిగాయి. ఓ 3 సంవత్సరాల తర్వాత హత్య చేసింది ఈయన కాదు, వేరే వాళ్ళు, ఇతడు నిర్దోషి అనే జడ్జిమెంట్ వచ్చింది. నిర్దోషిని చెరసాల బంధించిద్దా? నిర్దోషిని చెరసాల బంధించే ఉంటుందా, విడుదల చేస్తుందా? ఆ మధ్య సత్యం బాబు అని నందిగామలో ఒక పేరుగాంచిన ఓ భయంకరమైన కేసు ఒకటి ఉంది. పాపం ఆ యవనస్తుడు 10 సంవత్సరాలకు పైగా ఆయేషామేరా అనే ఒక యవ్వనమ్మాయిని అత్యాచారం చేసి చంపాడని నేరం మోపబడి దరిదాపుగా 10 సంవత్సరాల పాటు చెరసాల్లో ఉన్నాడు. వాదోపవాదాలు జరిగాయి. జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత ఇంకో కోర్టు జీవిత ఖైదు విధించింది. పెద్ద కోర్టుకు వెళ్ళాడు. ఏది 10 సంవత్సరాల తర్వాత ఆ పేద తల్లి, ఆ తల్లి పేరు ఏదో మరియమ్మో ఏదో, 10 సంవత్సరాలు తల్లి పోరాడి 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 కోర్టుకెళ్ళి, పేద కోర్టుకెళ్ళి, నా కొడుకు నిర్దోషయ్యా, ఇదిగో రుజువులని కొన్ని ఆధారాలు చూపించింది. లాయర్లు మాట్లాడారు, న్యాయమూర్తి విన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఏమని జడ్జిమెంట్ వచ్చిందో తెలుసా? ఈ సత్యం బాబు నిర్దోషి. 10 సంవత్సరాల తర్వాత ఆ జైలు నిర్దోషిని ఏం చేసింది? చెప్పాలి. ఆ నిర్దోషిని ఏం చేసింది? విడుదల చేసింది. మొన్న మధ్య అరవింద్ కేజ్రీవాల్ గారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏదో మద్య విషయంలో లంచాలు తీసుకున్నాడని నేరం మోపబడి జైల్లో వేశారు. అయితే కొంతకాలం తర్వాత వాదోపవాదాలు జరిగాయి. ఈ మధ్య జడ్జిమెంట్ వచ్చింది. ఈ విషయంలో ఈయన నిర్దోషి. నిర్దోషి చెరసాల్లో ఉంటాడా, చెరలో నుంచి బయటకు వస్తాడా? యేసుక్రీస్తు నిర్దోషి గనుక మరణపు చెరసాల్లో నుంచి బయటకు రాగలిగాడు. మృత్యు కోరలను విరిచి
మృత్యుంజయుడై ప్రభు తిరిగి లేచాడు. ఎందుకు ఆయన తిరిగి లేచాడు అంటే, మరలా చెప్తున్నాను, పరిశుద్ధతకు, పవిత్రమైన జీవితానికి పరలోకపు తండ్రి ఇచ్చే ప్రతిఫలం ఇది. మరోసారి చెప్దాం ఆమేనని. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితంలో అపవిత్రమైన కార్యక్రమాలకు వెళ్లకుండా ఈ ఒక్క జీవితాన్ని నీతియుక్తంగా నువ్వు కాపాడుకుంటూ, నీతియుక్తంగా నువ్వు బ్రతుకుతూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ చిన్న జీవితాన్ని నువ్వు జీవించగలిగితే, నువ్వు చనిపోయిన తర్వాత నీకు కూడా ఈ దేవుడు పునరుద్ధానాన్ని బహుమానంగా ఇస్తాడు. పరలోక రాజ్యంలో యుగాయుగాలు ఆయనతో కూడా ఉండే జీవితాన్ని నీకు బహుమానంగా ఇవ్వటం ప్రారంభిస్తాడు. గమనించండి, పునరుద్ధానం పరిశుద్ధంగా బ్రతికే వారికి దేవుడిచ్చే బహుమానం ఇది. దేవుడిచ్చే బహుమానం ఇది. దీని గురించే అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా మాట్లాడతాడు. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒకసారి చూడండి ఆ మాటలు. నాతో కలిసి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? కొంచెం పెద్దగా చెప్పండి. ఇక్కడి నుంచి, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, ఇక్కడ పెద్దగా చెప్పండి, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆగండి, విన్నారు ఇక్కడ? ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కారట? 9వ వచనంలో మాట్లాడతాడు. జారులు ఎవరైనా ఉంటే, జారుడు అంటే వివాహం కాకుండా తప్పటడుగులు వేసే వ్యక్తిని జారుడు వాక్యం అంటుంది. వివాహమైన తర్వాత కూడా భార్య కన్నుగప్పి, భర్త కన్నుగప్పి తప్పుడు త్రోవలకు వెళ్ళే వ్యక్తులను వ్యభిచారులు అని దేవుని వాక్యం అంటుంది. జారులైనా వ్యభిచారులైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. నిజదేవుణ్ణి ఎరుగక నిర్దేవుళ్ళను ఆరాధించే వ్యక్తులు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదట. ఆడంగితనం, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, అవాంఛనీయమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు వాక్యం అంటుంది. కష్టపడి సంపాదించకుండా దొంగతనానికి అలవాటు పడినవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు వాక్యం అంటుంది. లోపులైన, త్రాగుబోతులైన అనండి కొంచెం గట్టిగా. త్రాగుబోతులు ఎక్కడుంటారు? మీలో ఎవరైనా మద్యానికి బానిసలైన వాళ్ళు ఉంటే తస్మాత్ ఒకసారి వినండి. త్రాగుబోతులందరూ నరకాగ్నిలో కనపడతారని దేవుని యొక్క వాక్యం ఘంటాపథంగా చెప్తుంది. నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను, వివరాలు నేను చెప్పలేను, కానీ ఇంటి మీద 2 కలు సీసాలు పెట్టారు. ఇంటి మీద కలు సీసాలు, 2 కలు సీసాలు పెట్టారు. పైన ఇంటికి ఈ మూల, ఇటు ఈ మూల కలు సీసాలు పెట్టారు. ఏంటయ్యా కలు సీసాలు పెట్టారు అన్న. మా ఇంటికి మా చుట్టాలు వస్తే వాళ్ళని మర్యాద చేసి పంపిస్తాం అని చాటి చెప్పడానికి పెట్టామండి అన్నారు. మర్యాద చేసి పంపిస్తాం, ఎవరైనా మర్యాద చేసి పంపిస్తారు కదా. ఇంటికి వచ్చిన చుట్టానికి మర్యాద చేస్తారా, అమర్యాద చేస్తారా? మీరు అమర్యాద చేసేటట్టే ఉన్నారు కదా. పేదోడైనా కలిగిన స్థితిని బట్టి ఎంతో కొంత మర్యాద చేసి పంపిస్తాడు కదా. మేము మర్యాద చేసి పంపిస్తామని చాటి చెప్పడానికి ఎవరైనా చేస్తారు కదా. సరే మీ మర్యాదలో ఉన్న ప్రత్యేకత ఏంటి అన్న అంటాడు. మా ప్రాంతంలో వచ్చిన బంధువుకు చేసే మర్యాదల్లో ప్రాముఖ్యత ఏంటంటే మొక్క సొక్క, మొక్క సొక్క. ఏ చొక్క అన్నాను, నక్షత్రాలేమో అనుకున్నా. ఏ చొక్క అన్నాను, ఎంత దాపిస్తారన్నా.
వచ్చిన బంధువులకు ఒక్కొక్కరికి ఎంత లేదైనా 6 కళ్ళు సీసాలు, కొంచెం ఎక్కువ తాగేవాడైతే డజన్ దాకా పోతాయి అన్నాడు. డజన్ దాకా అనేసరికి నేను అన్నా, అది కడుపా వాటర్ ట్యాంకా? అది కడుపా వాటర్ ట్యాంకా? మా కల్చర్ అండి ఇది. తాగితే తప్పేముందండి? దేవుని వాక్యం ఈ స్థలంలో ఘంటాపదంగా చెప్తుంది, తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు, దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కొరింథీ సంఘాన్ని గురించి తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, ఒకప్పుడు మీరు అట్టివారయ్యుంటిరి, ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తముతో కడగబడి ఆయన ఆత్మచేత ముద్రించబడి ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి అంటాడు. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, ఇందాక చదివిన అవలక్షణాలలో ఏ అవలక్షణమైన నీలో ఉందేమో కూర్చొని ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఈ గడియే నీ మరణ గడి అయితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ ఈ గడియే లోకాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిద్దా, పరలోకానికి వెళ్ళిద్దా? ఒకసారి ఆలోచించు. ఎవరు పాతాళానికి వెళ్తున్నారు? అక్కడ వరుసలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏ వ్యక్తి అయితే ఈ చిన్న జీవితం ఆశా ఇచ్చల వైపు వెళ్లకుండా వాటన్నిటినీ సిలువేస్తూ నీతిగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకటానికి తను తాను అప్పగించుకుంటాడో, పరిశుద్ధంగా బ్రతిక వారికి దేవుడిచ్చే బృహత్తరమైన గొప్ప కానుకేంటో తెలుసా? పునరుద్ధానపు శక్తి, పరలోక రాజ్యం, యుగాయుగాలు దేవునితో కూడా ఉండే భాగ్యం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మూడవది, నంబర్ 1, ఆయన దేవుని కుమారుడని ప్రభావంతో రుజువుపరచబడింది. రెండవది, పరిశుద్ధతకు దేవుడిచ్చే ప్రతిఫలం పునరుద్ధానపు శక్తి. అద్భుతం. పునరుద్ధానపు శక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు, ఆపే శక్తి ఏ శక్తికి లేదు. పునరుద్ధానపు శక్తి ఎదుట ఏ శక్తి అయినా ఓడిపోవలసిందే, సాగిలపడాల్సిందే. నేను బంధించలేనని లోకంలో ఏ శక్తి అయినా చేతులు ఎత్తాల్సిందే. ఎలా చెప్తావు ఈ మాట? ఇంకొకసారి ఆ మాట చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి చెప్పండి. మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక. ఏది అసాధ్యమట? మరణము ఆయనను బంధించి ఇంచుట. యేసుక్రీస్తును బంధించటం మరణానికి అసాధ్యం గనుక మరణ వేతనం నుంచి లేపాడు అని ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉంది కదా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సమాధి మీద ఇంచుమించు 2000 కిలోల బరువైన రాయి నుంచారట. ఎందుకు? ఎవరైనా వచ్చి ఈ రాయిని దొర్లిస్తారేమో, ఈయన శవాన్ని తీసుకొని వెళ్ళి కనపడకుండా చేసి ఎక్కడో ఒక చోట సమాధి చేసి ఈయన లేచాడని అబద్ధపు మాటలు చెప్తారేమో. ఈయన లేవకుండా ఉండాలని ఎన్ని కిలోలు బరువైన రాయి? 2 కిలోలు కాదు, 200 కిలోలు కాదు. చెప్పండి 200 కిలోల బరువైన రాయి వేసి దాని మీద రోమా సామ్రాజ్యపు ముద్ర వేసి ఆ 3 రోజులు పగలో రాత్రి 10ల సంఖ్యలో సైనికులు కావలా కాస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఏంటో తెలుసా? సమాధిరాయి మోతేసినట్టే ఉంది, సమాధిరాయి మోతేసినట్టే ఉంది, సీలుగానే ఉంది, ముద్రగానే ఉంది. సమాధిలో ఉన్న యేసుక్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఒకసారి చెప్పండి ఆమేన్. ఇందాక ఒక మాట చెప్పా, సమాధి మీద ఆ బండరాయి మూత వేసినట్టే ఉంది, ముద్రగానే ఉంది. అయినా యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడు? సమాధి బండ అడ్డంగా ఉంటుందిగా, వేసిన శీలు అడ్డంగా ఉంటుందిగా. ఎలా లేవగలిగాడు? పునరుద్ధానపు శక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. మరి సమాధి రాయి తొలగించబడినట్లుగా బైబిల్లో రాసి ఉంది కదా. తొలగించారు. ఎవరు తొలగించారు? దోత వచ్చి తొలగించాడు. ఎందుకు తొలగించాడు? అది తొలగించకపోతే ఖాళీ సమాధి కనపడేది కాదుగా.
బండరాయిగానే ఉంచి యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడంటే జనం నమ్ముతారా? ఎప్పుడు నమ్ముతారు? ఎప్పుడు నమ్ముతారు? చూడండి ఆ మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం. చూడండి ఆ మాట, 28వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. రాయి తొలగించింది ఎవరు? ఒక పెద్దగా చెప్పాలి. రాయి తొలగించిన తర్వాత ప్రభు లేచారా? రాయి తొలగించక మునిపే ప్రభు లేచారా? మీరు అనుకోవచ్చు, అన్న రాయి ఉంటే అడ్డం కదా, పునరుద్ధానపు శరీరం బయటకు రావటానికి అడ్డం కదా అని అంటారా? ఎన్ని ఆటంకాలున్నా ఈ శరీరం ఒక మార్గం గుండా వెళ్ళాలంటే తలుపు తెరిస్తేనే మార్గం గుండా వెళ్తుంది. తలుపు మూస్తే ఈ శరీరం వెళ్ళదు. కానీ పునరుద్ధానపు శరీరం ఎలాంటిదో తెలుసా? తలుపులన్నీ మూసిన, కిటికీలన్నీ మూసిన పునరుద్ధానపు శరీరం ఏ స్థలములోనైనా ప్రవేశించగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు. యేసయ్యకి మహిమ కలుగునుగా. మరోసారి చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ దూత ఏం చేశాడు? సమాధి రాయి తొలగించి ఆ రాయి మీద కూర్చున్నాడట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఒకసారి ఈ మాట వినండి. పునరుద్ధానపు శక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. పునరుద్ధానపు శక్తి పొందుకున్న క్రైస్తవుడిని లోకంలో ఏ శక్తి ఆపలేదు. ఎవరైనా ఆపాలని ప్రయత్నం చేస్తే దూత కాళ్ళ క్రింద ఆ రాయి ఉన్నట్లుగా నీకు విరోధంగా లేచిన ప్రతి దుష్ట శక్తిని నీ పాదాల కింద దేవుడు పడేస్తాడు. ఆ బండరాయి మీద ఎవరు కూర్చున్నారట? చెప్పాలి. అంటే దూత పాదాల కింద ఏముంది? ఇంకోసారి చెప్పాలి. దూత పాదాల కింద ఏముంది? ఏదైతే అడ్డు పెట్టాలనుకున్నారో, ఏదైతే ఆటంకపరచాలనుకున్నారో ఆ రాయి దూత పాదాల చెంత ఉంది. విశ్వసించు, నిజంగా ప్రతి దినం యేసయ్య కొరకు సిలువ వేయబడి నువ్వు పునరుద్ధానపు శక్తిని స్వతంత్రించుకోగలిగితే, నీకు వ్యతిరేకంగా ఎవరు లేచారో, నీకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో, నీకు నీ కుటుంబానికి విరోధంగా ఎవరు పనిచేయటం ప్రారంభించారో ఆ శత్రువులు నీ పాదములు ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఇది పునరుద్ధానపు శక్తిలో ఉన్న ప్రభంజనం. నిజమే. నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను. క్రైస్తవ్యం ప్రారంభించింది మొదలుకొని నేటి వరకు ప్రపంచంలో ఉన్న రాజులు, అధికారులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా దీన్ని ఎలాగైనా ఆపాలి, ఈ క్రైస్తవ రాజ్యం విస్తరించకుండా ఎలాగైనా నిలుపుదల చేయాలని వింటున్నారా? నీరో చక్రవర్తి మొదలుకొని, రోమా సైనికులు మొదలుకొని, టిల్ డేట్ చైనా దేశపు అధ్యక్షుడు వరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పే కదా, అంతం చేయాలనుకున్నవాడు అంతమైపోయాడు, దేవుని రాజ్యం అంతకంతకు ప్రబలుతూనే వస్తూ ఉంది. నాశనం చేయాలనుకున్నవాడు నాశనం అయిపోయాడు. వింటున్నారా? నాశనం చేయాలనుకున్నవాడు నాశనం అయిపోయాడు. దేవుని రాజ్యం అంతకంతకు విరాజిల్లుతూ ఉంది. క్రైస్తవ సంఘమా, లోకంలో వచ్చే చట్టాలకు అధికారులు, ప్రభుత్వం, లోకంలో కొంతమంది ప్రవేశపెట్టే చట్టాలకు సంఘం భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? పునరుద్ధానపు శక్తి ఒక ప్రభంజనం. ఆ ప్రభంజనాన్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఏ వ్యక్తికే లేదు. వ్యతిరేకంగా లేచిన సింహాసనాలు కూలిపోయాయి, దేవుని సింహాసనం తరతరాలు నిలిచే ఉంది. ఒక అద్భుతమైన ఎవిడెన్స్ చెప్తాను. 1978 సంవత్సరంలో అరుణాచల్ రాష్ట్రంలో ఒక చట్టం వచ్చింది, మత మార్పిడి నిరోధక చట్టం. అప్పటికి ఆ దేశంలో ఆ రాష్ట్రంలో క్రిస్టియానిటీ ఎంత ఉంది అంటే జస్ట్ 1%. ఒకసారి చెప్పండి. ఇంకోసారి జస్ట్ 1%. ఎవరైనా బాప్తిసాలు ఇచ్చినా ఎవరంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బాప్తిస్మం తీసుకుంటారు.
క్రైస్తవ్యం ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడు ఎక్కడ బలవంతపు ఇది మతం కాదు, బలవంతపు బాప్తిస్మం ఎక్కడ ఎప్పుడు ఇవ్వలా. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. చూశారు కదా, మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేసావా? మీ అంతటి మీరు వచ్చి బాప్తిస్మం తీసుకున్నారా? బలవంతం చేస్తే బాప్తిస్మం తీసుకున్నారా? కానీ సమాజం క్రైస్తవ్యం మీద వేసే ముద్ర ఏంటంటే వీళ్ళు బలవంతపు మత మార్పిడి చేస్తారు. నో, అయినా ఈ బలవంతపు మత మార్పిడి యేసుక్రీస్తు ఎందుకు అంగీకరిస్తాడు? యేసుక్రీస్తుకు అర్పించే అర్పణ స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ అయి ఉండాలి, ఇష్టపూర్వకమైన అర్పణ అయి ఉండాలి. ఇంకొక మాటలో చెప్తాను, మనఃపూర్వకంగా అర్పించబడాలి. వీళ్ళు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారని, అలా చేయకపోయినా ఎక్కడ బాప్తీసం ఇచ్చినా జైల్లో వేస్తామని చట్టం తీసుకొచ్చారు. ఎందుకు చట్టం తీసుకొచ్చారంటే ఈ చట్టం తీసుకొస్తే ప్రజలు మారరు, యేసు ప్రభు వైపు వెళ్ళరని 1978వ సంవత్సరంలో చట్టం తీసుకొచ్చారు. ఓ 15 సంవత్సరాలు దండం వాడి మతం మారిస్తే జైల్లో పెడతాం, బాప్తీసాలు ఇస్తే జైల్లో పెడతామని బహుగా దౌర్జన్యం చేశారు. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఈ 15 సంవత్సరాల స్పాన్ ఆఫ్ పీరియడ్లో 1% ఉన్న క్రైస్తవ్యం ఏకంగా 15% పోయింది. ఈరోజు అదే రాష్ట్రంలో 30% క్రైస్తవులు ఉన్నారు. 30% క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు ఆపలేకపోయారు? నేను మరలా చెప్తున్నా, ఈ క్రైస్తవ్యం మనుషుల చేత స్థాపించబడింది అయితే మనుషులు ఆపితే ఆగిపోద్ది. మనుషుల చేత ఆరంభించబడింది అయితే మానవ ప్రయత్నాల ద్వారా అది నిలుపుదల చేయబడుతుంది. దీన్ని ప్రారంభించింది దేవుడైతే, దేవుడు ప్రారంభించిన దాన్ని రాజులు కానీ మంత్రులు కానీ ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వం కానీ ఈ ప్రపంచాన్ని ఆపలేదు. ఎందుకు? ఇది దేవుడు ప్రారంభించాడు గనక. నా వైపు చూడండి, నీ జీవితంలో కూడా నువ్వు క్రైస్తవురాలివి అనే ముద్ర వేసుకున్నందుకు, నువ్వు క్రైస్తవుడివి అనే ముద్ర వేసుకున్నందుకు కొంతమంది నీ ఉద్యోగ స్థలంలో నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారు, నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు. వీడు ఉద్యోగ స్థలంలో పైకి రాకూడదు, వీడికి ప్రమోషన్ రాకూడదు, వీళ్ళకి ఇంక్రిమెంట్ రాకూడదు, ఎలాగైనా వీళ్ళని తొక్కాలని శతవిధాలా నిన్ను తొక్కటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. విశ్వసించు, ఎవడు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేశాడో వాడు తొక్కబడతాడు. నీ శత్రువు ఎదుటే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. నీ గిన్నె నిండి పొంగి పొరిలేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మరొకసారి చెప్దాం, ఆమేన్. ఎంత తొక్కబడతావో అంత పైకి లేవనెత్తబడే కృప దయగల దేవుడు నీకు అనుగ్రహించును కాక. ఇదే పునరుద్ధానపు శక్తిలో ఉన్న ప్రభంజనం. అనండి మాట అన్న. రేపు ఆ రాష్ట్రంలో ఈ చట్టం వస్తే ఎట్ట, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఆ చట్టం వస్తే ఎట్ట? అయ్యో, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి కదా. ఎలా? ఎంతమంది కుట్రదారులు కుయుక్తులు పన్నినా వారి కళ్ళ ఎదుటే దేవుడు తన రాజ్యాన్ని అంతకంతకు విస్తరింపజేస్తాడు. ఇంకోసారి నా వైపు చూసి చెప్పండి సమాధానం. ఆ సమాధి మీద ఎన్ని కిలోల బండరా వేశారు? ఇంకోసారి 2 కిలో. నేను మీ పార్టీకి వచ్చా. 2000 కిలోల బరువైన రాయేశారు. ఆపలేకపోయింది. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ఎవ్వడు ఆపలేకపోయాడు. నీ ఆశీర్వాదాన్ని కూడా ప్రపంచంలో ఎవ్వడు ఆపలేడు. కొంతకాలం బిగబట్టినట్టు బిగబడతారు, కొంతకాలం శ్రమలు వచ్చినట్టు వస్తాయి. ఆ శ్రమల కాలం తీరిన తర్వాత అంతకంతకు దేవుడు విస్తరింపచేయునుగాక. విన్నారా? పునరుద్ధానం ఇచ్చే సందేశం, ఇచ్చే పాఠం. నంబర్ 1, యేసుక్రీస్తు దేవుని కుమారుడని. ఆ మాట చెప్పండి. ఎట్లా నిరూపించబడిందట? ప్రభావంతో నిరూపించబడింది. రెండవది, పరిశుద్ధ జీవితానికి దేవుడిచ్చే బహుమానం పునరుత్థానం. ఎవరు నీతిగా బ్రతుకుతారో, ఎవరు పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరు యథార్థంగా బ్రతుకుతారో, శరీరాన్ని అపవిత్రతకు అప్పగించకుండా శరీరాన్ని ప్రతి క్షణం సిలువ వేస్తూ ఎవరు దేవుని కొరకు జీవిస్తారో వారికి దేవుడిచ్చే ప్రతిఫలం
పునరుత్థానం. మూడవది, పునరుత్థానపు శక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేకపోయింది. వీటన్నిటికి మించి మీలో కొంతమంది అనవచ్చు, ఆగుచండి అక్కడ, మీరు అనవచ్చు, అయ్యా నీతిగా బ్రతకాలని ఉంది, కానీ నేను బ్రతకలేకపోతున్నా, సాతాను నన్ను శోధిస్తున్నాడు, ఊహల్లో కూడా తప్పు చేయని పవిత్రమైన జీవితం దేవుని కొరకు జీవించాలనుకుంటున్నా, నా వల్ల కాట్లా, దేవుని మార్గంలో నిక్కచ్చిగా జీవించాలి ఆరాటపడుతున్నా, కానీ నేను అలా జీవించలేకపోతున్నా, దుష్టశక్తి నా మీద దాడి చేస్తుంది, నా వల్ల కావట్లేదు అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? ఒక మాట, దుష్టశక్తి కంటే శక్తివంతమైనది పునరుత్థానపు శక్తి. గట్టిగా చెప్తాం ఆమేన్. దుష్ట శక్తుల కంటే శక్తివంతమైనది పునరుత్థానపు శక్తి. అద్భుతం. దుష్ట శక్తులన్నిటి మీద విజయమునిచ్చేది పునరుత్థానపు శక్తి. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దీని గురించి అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నుంచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపం, పాపమును కొన్న బలం ధర్మశాస్త్రమే. అయినను, ఇక్కడ పెద్దగా చెప్పండి, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా పాపముపై జయము ఇచ్చుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణంపై జయమిచ్చుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుష్ట శక్తులపై జయమిచ్చుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి దుష్ట శక్తుల మీద నీకు జయాన్ని ఇస్తుంది. పెద్దగా చెప్తాం ఆమేన్. క్రైస్తవులు ఎవ్వరూ కూడా చేతబడులకు భయపడాల్సిన పని లేదు, మంత్రాలకు భయపడాల్సిన పని లేదు, నిమ్మకాయలకు భయపడాల్సిన పని లేదు, ఎర్ర నీళ్ళకి నల్ల నీళ్ళకి భయపడాల్సిన పని లేదు, బొగ్గుకు భయపడాల్సిన పని లేదు. ఇంటి ముందేదో అవి వేసి పసుపు బియ్యం వేసి అవి వేసి ఏదో చేశారని అది చూసి మీరు హార్ట్ అటాక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తెలుసా, పునరుద్ధానపు శక్తిని విరిగితే అవి చేసినోడికి హార్ట్ అటాక్ వస్తుంది, నీకు రాదు. ఆమేనా? అది చేసినోడికి హార్ట్ అటాక్. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి యొక్క విలువని వెరిగితే దుష్టశక్తి నిన్ను ముట్టలేదు. యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలలో, యాకోబు ఇశ్రాయేలీలు విమోచించబడింది గొర్రెపిల్ల రక్తంతో. మీరు నేను విమోచించబడింది గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తముతో విమోచించబడ్డా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు, చిన్న అనారోగ్యం రావటంతో, జ్వరం రావటంతో, ఒకళ్ళ వెంబడి ఒకరికి జ్వరం రావటంతో దర్శనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ మధ్య ఒక ఆమె చెప్పిందంట, దర్శనాలు చెప్పి ఆమె దగ్గరికి వెళ్తే, ఆ దర్శనాలు చెప్పి ఆమె, నా కుమారి నీకు జ్వరం వచ్చింది. కుమారి అంటే నువ్వు కాదమ్మా, ఏనండి, నా కుమారి నా కుమారి నీకెందుకు జ్వరం వచ్చిందో తెలుసా? నీ కొడుకు ఎందుకు జ్వరం వచ్చిందో తెలుసా? నీ కూతురికి ఎందుకు జ్వరం వచ్చిందో తెలుసా? మీ అత్త నీకు శాతబడి చేసింది. అత్త కోడళ్ళకి ఉండేది ఉంటానే ఉంటుంది. మరలా ఈ పొగ పెట్టిన తర్వాత మా అత్త నాకు శాతబడి చేసిందట, మా అత్త నాకు శాతబడి చేసిందట. ఏం వచ్చేసి, అయ్యగారో మా అత్త నాకు శాతబడి చేసిందంట. మీ అత్త చర్చికి వెళ్ళిదా? ఎలగపాటు ఏంటయ్య గారు, కొయ్యరులో పాట పాడేది మా అత్తే. చెప్పిన దానికి బుద్ధి లేదు, విన్నదానికి బుద్ధి లేదు. కొంతమంది ఈ దర్శనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇదే నీ అత్త నీకు శాతబడి చేసింది. నీ కోడలు పుట్టినింటినోళ్ళు, అదే నీ కోడలు తల్లింటోళ్ళు నీకు శాతబడి చేశారు. అత్త కోడల మీద ఉండేది పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పెళ్ళైనప్పటి నుంచి ఉంటుంది. మరలా ఈ పొగ పెట్టిన తర్వాత ప్రభు రాకడ వరకు ఉంటుంది.
ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వినండి వినండి, చేతబడులు, మంత్రాలు, తంత్రాలు ప్రపంచంలో ఎవడి మీదైనా పనిచేస్తాయేమో కానీ యేసు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల మీద అవి లేశమైన పని చేయవు. ఇంకా అవసరమైతే అవి ఎవడైతే చేశాడో అది వాడికి రివర్స్ కొట్టింది. నేను గతంలో ఒకసారి చెప్పాను, సిఎంఆర్ అపార్ట్మెంట్ కాడ ఉన్నప్పుడు ఆ చౌరస్తా దగ్గర తల దూకుంటే ఊడిపోయిన సిట్టెంటుకలు ఉంటాయి కదా, ఆ సిట్టెంటుకలు, నిమ్మకాయలు, ఎర్ర ఎర్రగా ఉన్న పసుపు, కారం అదంతా వేసి వాటితో పాటు జస్ట్ 3 అంగుళాలు లేదంటే 6 అంగుళాలు మిరపకాయలు రోడ్డు మీద వేశారు. అప్పుడే పొద్దున్నే డ్యూటీకి వెళ్తున్నారు, ఫుల్ రష్గా ఉంది. 6 అడుగుల ఎత్తు, మంచి దేహదారుఢ్యం కలిగిన వాడు మనోడు పని మీద వస్తా ఎప్పుడైతే ఆ ఎర్ర నీళ్ళు చూశాడో, 6 అంగుళాల మిరపకాయ చూశాడో, 6 అడుగులు మనిషి, విన్నారా, 6 అడుగులు మనిషి కుప్పలాగా కూలిపోయాడు. ఆయన కుప్పలాగా కూలిపోవటం ఆలస్యం, వెనక నుంచి బండ్లు వేగంగా వస్తున్నాయి కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు అద్భుతం, మాసెప్పల పగలు కొట్టుకున్నారు. నేను చూసి అనుకున్నా, అరే రే 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 6 అంగుళాల ఎండు మిరపకాయ, 6 అంగుళాల ఎండు మిరపకాయ 6 అడుగులు ఎత్తుగలిగిన మనిషిని ఎలా పడేసిందో కదా. వింటున్నారా? ప్రతి దినం నిన్ను నీవు సిలువకు అప్పగించుకుంటే, నిన్ను నీవు మరణానికి అప్పగించుకుంటే యేసు క్రీస్తు వారిలో నుండి పునరుద్ధానపు ప్రవాహం నీలో ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నీలో ప్రవహించడం ప్రారంభించిందో పాపం మీద జయ జీవితాన్ని పొందుకుంటాం, అపవిత్రమైన కార్యక్రమాల మీద జయ జీవితాన్ని పొందుకుంటాం, శరీరములో రేపే ఆశా ఇచ్చల మీద జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒకసారి నా వైపు చూడండి. మీలో ఎవరైనా అయ్యా ఆ త్రాగుడు జయించలేకపోతున్నా, ఈ అపవిత్రమైన కార్యక్రమాలు జయించలేకపోతున్నా, సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూడకుండా వాటి మీద నాకు జయ జీవితం లేకుండా పోతుంది, నేను జయించాలంటే ఏం చేయాలి? సింపుల్. కూర్చున్నా లేచిన ప్రతి క్షణం యేసుక్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని అనుభవించడం ప్రారంభించు. పాపంపై యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి నీకు జయమివ్వటం ప్రారంభిస్తుంది. జారిపోయే పరిస్థితిలో కూడా జారిపోకుండా ఈ శక్తే నిన్ను నిలవబెట్టును గాక. మీరు నన్ను అడగండి, 19వ ఏట యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించా, 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నా. విన్నారు ఈ మాట? సరిగ్గా 21వ ఏట హైదరాబాదులో సినిమా హాళ్ళన్నీ ఎక్కడ ఎక్కువగా ఉంటాయో ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నేను ఉన్నా. తమ్ముడు నువ్వు కూడా అక్కడేనా? మంచిది పో. సినిమా హాల్ ఎక్కువ ఎక్కడుంటాయో ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నా. దేవుని ఎదుటి చెప్తున్నా, సినిమాకు వెళ్ళాలని ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా. అమ్మ లేదు, నాన్న లేడు, మనల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు, వెళితే బాగుంటుంది కదా. మనస్సులో కూడా బేజం రాలా. ఎందుకో తెలుసా? పునరుద్ధానపు శక్తి ఆ చేదైన వేరును తుంచేస్తుంది. నేను బి షిఫ్ట్ డ్యూటీ ముగించి కొన్నిసార్లు సికింద్రాబాద్, మరి కొన్నిసార్లు కోటిలో దిగేవాడిని. కోటిలో దిగిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ దిగిన తర్వాత రాత్రి 11:30-12 ఆ ప్రాంతంలో ఎలాంటి భయంకరమైన శోధనలు వచ్చాయో వివరించలేను, చెప్పలేము. దేవుని కృప, ఎక్కడ కాలు జారకుండా యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి నిండు యవ్వన కాలంలో కాపాడుతూ వచ్చింది. యవ్వన బిడ్డలారా, నా దేవునికి యవ్వన కాలపు అర్పణ కావాలి. నిండు యవ్వన కాలంలో దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించుకునే యవ్వన తరం కావాలి. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు దేవుని నమ్ముకోవటం కాదు. లోకంలో చేయాల్సిన చెడు కార్యక్రమాలన్నీ చేసి పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, తల వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత, శరీరంలో కోరికలు రంకెలేయటం ఆగిపోయిన తర్వాత అప్పుడు స్తోత్రం తెల్లెంతమా శక్తి పళ్ళు ఊడిపోయి ఉంటాయి కదా, అప్పుడు పాడటం కాదు. నిండు యవ్వన కాలంలో శరీరపు కోరికలు రంకెలేసేటప్పుడే
యవ్వన హార్మోనల్స్ నీ శరీరంలో రిలీజ్ అయ్యేటప్పుడే, కాముకత్వపు కోరికలు రేగేటప్పుడే, సజీవ యాగంగా యవ్వన కాలంలో ప్రభు కొరకు సమర్పించబడు. నా దేవుని వాక్యం అంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారని. యవ్వన బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఎలాంటి తీర్మానం నువ్వు ప్రభు దగ్గర చేసుకోగలిగితే, కొంతమంది ఉండకపోవచ్చు. మంచి మాట 150 సార్లు చెప్తే తప్పే ఉంది. 21వ ఏట మార్చి నెల 9వ తారీఖు 1996 సంవత్సరంలో గుంటూరులో బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్తున్నా. నాకు మేనత్త వరస అయ్యే ఆవిడ నా భుజం మీద పడి శోకాలు తీసి ఏడుస్తుంది. అయ్యా, ఎంత చిన్న వయసులో బాప్తిస్మం తీసుకుంటే ఎట్టాగయ్యా? ఈ లోకంలో ఉన్న సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా? ఈ సంతోషాలన్నీ ఏమైపోతాయి అయ్యా? ఎంత చిన్న వయసులో బాప్తిస్మం తీసుకుంటే ఎట్టయ్యా? తీసుకో, ముసలోడు అయిన తర్వాత తీసుకో, ఎంత చిన్న వయసులో తీసుకోవద్దయ్యా అని భుజం మీద పడి ఎట్టేడ్చిందో తెలుసా? అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రి కూతురు భుజం మీద పడి ఏడుస్తారు చూసారా? అంతకంటే ఎక్కువ ఏడ్చింది. ఎంత చిన్న వయసులో బాప్తిస్మం తీసుకుంటే సినిమాలన్నీ ఎవరు చూస్తారా? ఈ సరదాలన్నీ ఏమైపోతాయి అయ్యా? ప్రక్కనే మా నాన్న ఉన్నాడు. సైతానా నా దగ్గరికి వచ్చి ఇట్లా కొట్టి, నాన్న, క్రీస్తు బలిపేట మీద పెట్టబడే బలి పశువు యవ్వన బలి పశువు అయి ఉండాలి. యవ్వన బలి పశువు అయి, ముసలిదాన్ని బలిపేట మీద పెట్టకూడదు. అట్లాగని ముసలోళ్ళు చర్చికి రాకూడదని కాదు. ప్రేమలతక్క అక్కంటది, నేను ఎట్లా ముసలిదాన్ని అన్న? సరే ఏదో పానీయండి. విన్నారా? ముసలోడు చర్చికి రాకూడదని కాదు, దేవునికి అర్పించబడేటప్పుడు నిండు యవ్వన కాలం. చూడండి తమ్ముళ్ళు, చూడండి ఆ తమ్ముళ్ళు చూడండి, అన్నలు తమ్ముళ్ళు చూడండి. షారోన్ ఒకరోజు వచ్చి, అయ్యగారు అన్నాడట రాజశేఖర్ అయ్య గారిని. సొక్కాయి వేసుకుందామని సొక్కాయి పట్టుకుంటే మనోడు పిలిపెట్టడంతో సొక్కాయి పడిపోయిందంట. అది అయ్యగారే చెప్పాలా. ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ఆ పక్కమ్మడి తమ్ముడు జార్డాన్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ దేవుని పిలుపునందుకు ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని పనికి వచ్చాడు. నపుంసకులుగా దేవుని కొరకు తమను తాము సమర్పించుకున్నారు. అక్కడ కూర్చున్న చెల్లెలను చూడండి, మంచి ఉద్యోగాలు, మంచి చదువులు. అక్కడ కూర్చున్న వాళ్ళు బాగా పెద్ద చదువు చదువుకుంది. మా ద్రాక్షావల్లి అక్క, ఇంకొక అక్క పేరేంటి, ఆరాధన. వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్నారు. ఎందుకంటే పెద్ద చదువులు ఎందుకు చదువుకోలేదంటే 10వ తరగతితోనే ఆపారు. 10వ తరగతి చదువుతుండగానే దేవుని పనికి వచ్చారు. ఈ బిడ్డలు ఎందుకు బ్రతుకుతున్నారు? ఈ బిడ్డలు ఏ పాపంలో పడిపోకుండా ఎలా బ్రతకగలుగుతున్నారు? దేవుని కృప. ఇన్ని సంవత్సరాలు బిడ్డల సేవకు వచ్చారే, ఎక్కడైనా దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఒక చిన్న చెడు సాక్ష్యం బిడ్డల గురించి ఎక్కడైనా విన్నారా? ఒక చిన్న ఎలా బ్రతకగలిగారు? ఎలా ఇది సాధ్యం? పునరుద్ధానపు శక్తికి సమస్తము సాధ్యమే. ఆ పునరుద్ధానపు ప్రభావాన్ని క్రైస్తవ సంఘం అనుభవించగలిగితే, జారే స్థలాల్లో కూడా నువ్వు జారో, పడిపోయే స్థలాల్లో కూడా పడిపో, బురద లాంటి స్థలాలలో కూడా బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా, దేవుని కొరకు ఎదిగేటట్లుగా నేను బ్రతికించగలిగింది పునరుద్ధానపు శక్తి. ఆ శక్తే నీకు లేకపోతే ఊరు బొమ్మంటున్నా, కాడి రమ్మంటున్నా, ఆ వయసులో కూడా వంక చూపులు చూస్తావు. విన్నారా? ఎవరైనా ముసిముసి నవ్వుతున్నాడు. ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటున్నా వయసులో కూడా నీ చూపులో వంకరతనం పోదు. అదే పునరుద్ధానపు ప్రపంచాన్ని అనుభవించు, ఆ శక్తిని అనుభవించు. ఏ వయసులో ఉన్న నీతియుక్తమైన జీవితం జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆఖరి మాట అద్భుతం, ఇది చెప్పి నేను ముగిస్తా. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మన పునరుద్ధానానికి హామీ ఇచ్చింది. అనండి, ఏమన్నాను? ఇది భలే ఉంది నాకు అసలు. అనండి.
యేసుక్రీస్తు పునరుద్ధానం నా పునరుద్ధానానికి హామీ. నేను చనిపోయిన తర్వాత ఏమవుతానో ఆలోచించాల్సిన అవసరంలా. చనిపోయిన మా నాన్న ఏమయ్యారో ఏడవలసిన అవసరంలా. చనిపోయిన మా అమ్మ ఏమైందో ఏడవలసిన అవసరంలా. భక్తిగా బ్రతికి బాప్తిస్మం తీసుకున్న చనిపోయిన నా కొడుకు ఏమైపోయాడో ఏడవలసిన అవసరంలా. నా భర్త ఏమైపోయాడో ఏడవలసిన అవసరంలా. బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతికిన నా భార్య ఏమైపోయిందో ఏడవలసిన అవసరంలా. ఎందుకు ఏడవలసిన అవసరం లేదు సార్? ఏమయ్యారు వాళ్ళు? యేసుక్రీస్తు సమాధి గుండెను చీల్చి ఎలా మృత్యుంజయుడే లేచి పరలోకానికి వెళ్ళాడో, క్రీస్తులో ఉన్నవారు కూడా సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుని తిరిగి లేచారు. పరలోకంలో ప్రభుతో కూడా వాళ్ళు బ్రతుకుతారు. ఇది గ్యారెంటీ అనండి. యేసుక్రీస్తు పునరుద్ధానం మన పునరుద్ధానానికి గ్యారెంటీ ఇచ్చింది, వారంటీ ఇచ్చింది, హామీ ఇచ్చింది. ఓ మాట, ఎలక్షన్ టైంలో చాలామంది పార్టీ వాళ్ళు హామీలు ఇస్తారు. నన్ను గనక గెలిపిస్తే నవరత్నాలు, నన్ను గనక గెలిపిస్తే 6 ప్యాక్ ఇది ఉంది కదా చంద్రబాబు నాయుడు గారిది. అది థ్యాంక్ యూ. నన్ను గనక గెలిపిస్తే సూపర్ 6, నన్ను గనక గెలిపిస్తే వినండి, నన్ను గనక గెలిపిస్తే నవరత్నాలు. ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైన ప్రపంచనం. తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే ప్రపంచనపు దినాల్లో ఆ మహానుభావుడు ఒక స్లోగన్ వేశాడు. ఏంటో తెలుసా? కిలో బియ్యం. అరే తిని కూడా నోరు తిరిగి చెప్పరే, పెద్దగా చెప్పండి. కిలో బియ్యం 2 రూపాయలకే. ఎప్పుడు? నన్ను గెలిపిస్తే. హామీ ఇచ్చాడు. ఇప్పుడు హామీ నెరవేరాలంటే ఆయన గెలిస్తే నెరవేరుస్తాడా, ఓడిపోతే నెరవేరుస్తాడా? పెద్దగా చెప్పాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. ఆయన కూడా హామీ ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారి కంటే గొప్ప హామీ ఇచ్చాడు. ఏమని హామీ ఇచ్చాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీని నమ్మాలంటే చనిపోయిన ఆయన తిరిగి బ్రతికితే నాకు కూడా గ్యారెంటీ. ఒకవేళ ఆయన ఓడిపోతే, ఇప్పుడు కిలో బియ్యం 2 రూపాయలకే అని ఎన్టీ రామారావు గారు హామీ ఇచ్చిన తర్వాత గెలిస్తే నెరవేరుస్తాడా, ఓడిపోతే నెరవేరుస్తాడా? గెలిచాడు, నెరవేర్చాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజలకి గెలిచాడంటే ఆయన ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేరుస్తాడు. ఎంతో కొంత భరోసా ఉంటుంది కదా. ఆ తర్వాత అద్భుతం. వైఎస్ అబ్బాబాబా మొఖాలు ఎంత వెలుగుతున్నాయో చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నన్నే కనుక గెలిపిస్తే ఉచిత విద్యుత్ అనండి ఒకసారి. నా మొట్టమొదటి సంతకం నాది కాదు, రాజశేఖర రెడ్డి గారిది. నా మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీదే. రెండోది అన్నాడు నన్ను కనుక గెలిపిస్తే అదే పెద్దగా చెప్పాలి. అరే ఆ మహానుభావులు ఉప్పు తిన్నోళ్ళు అమ్మా చెప్పాలా. ఎన్టీ రామారావు గారు పేద బిడ్డల కోసం కిలో బియ్యం 2 రూపాయలకే. ఆ తర్వాత 50 పైసలకు వచ్చిన, కరెక్ట్గా గుర్తులేదు, ఇంకా తగ్గించినట్టున్నారు. ఎంత ఉచితమా? మా తల్లే ఏదో చెప్తున్నారు సరే, ఏదో రైట్. రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు హామీ, నన్ను గెలిపిస్తే ఉచిత విద్యుత్, నన్ను గెలిపిస్తే ఆరోగ్యశ్రీ. గెలిచాడు, హామీ నెరవేర్చాడు. వినండి, ఈ రాజకీయ నాయకులే వాళ్ళు ఇచ్చిన హామీ అంత పక్కా నెరవేరిస్తే నీతి కలిగిన న్యాయాధిపతి, అబద్ధమాడుట చేతగాని దేవుడు, మాట మార్చని దేవుడు, అబద్ధమాడని దేవుడు, ఆయన ఏ హామీ ఇచ్చాడో ఆ హామీ మనందరి జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. హామీ ఇచ్చాడా లేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లెగుస్తాడు. ఎట్లా లేస్తాడు? ఎందుకు లెగుస్తాడయ్యా? పునరుద్ధానము నేనే, జీవము నేనే. పునరుద్ధానం నేనే అన్న మాట
ఎప్పుడు రుజువైంది? యేసుక్రీస్తు సమాధి గుండెను చీల్చి ఎప్పుడైతే మృత్యుంజయుడై తిరిగి లేచాడో, ఆయన లేచాడు, బల్లను కూడా లేపుతాడు. ఆయన సమాధి గుండెను చీల్చాడు, మనం కూడా సమాధి గుండెను చీల్చుకొని లేస్తాం. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళి, ఆయన వలె మనం కూడా పరలోకానికి ఆరోహణమై వెళ్ళే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. చప్పలు కొడుతూ ఒకసారి గట్టిగా ప్రభు వారికి స్తోత్రాలు చెప్పు. ఆఖరిగా ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు మనకు పునరుద్ధానపు శక్తి కావాలంటే సమాధిలో ఉన్నవాడిని నమ్ముకోవాలా, సమాధిలో నుంచి లేచిన వాడిని నమ్ముకోవాలా? సమాధి పెట్టి మోతేసి ఉంది ఇప్పటికీ కొంతమంది చుట్టూ, అంత సమాధి పెట్టి మోతేసి ఉంది. ఆ సమాధిలో ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకుంటే మనం కూడా సమాధిలోనే ఉంటాం. పునరుద్ధానం నీకు కావాలంటే, పరలోక రాజ్యంలో యుగాయుగాలు దేవునితో కూడా నువ్వు బ్రతకాలంటే, పునరుద్ధానుడైన యేసును ఎవరు విశ్వసిస్తారో, ఎవరు నమ్ముతారో, ఆయన ప్రశస్త రక్తంతో ఎవరు విమోచించబడతారో వారే పరలోక రాజ్య వారసులుగా మార్చబడతారు. నమ్మటమే కాదు, ప్రతి దినం మనలను మనం సిలువకు అప్పగించుకోవాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.